నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నిమ్స్ హైదరాబాద్‌కి సంబంధించి బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ సంబంధించిన సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో, మనకి కౌన్సెలింగ్ అనేది ఎప్పుడుంది? ఎవరెవరు ఎలిజిబుల్? ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్లాలని చెప్పి ఈ వీడియో లోపల మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నిమ్స్ హైదరాబాద్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం కాబట్టి, మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనకి నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నిమ్స్ హైదరాబాద్‌కి సంబంధించిన బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ ఫేజ్ 2 ఎప్పుడు అని చెప్పి మనం మాట్లాడుకుందాం ఫస్ట్. ఫస్ట్‌లీ మనకి నోటిఫికేషన్ అనేది 24థ్ నవంబర్ 2025 రోజు రిలీజ్ అయింది. అండ్ మనకి కౌన్సెలింగ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు కదా అంటే 2 డిసెంబర్ 2025 రోజు ఈ కౌన్సెలింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో, 2 డిసెంబర్ 2025 10 ఏఎం ఓకేనా. మార్నింగ్ 10 ఏఎం నుండి మనకు కౌన్సెలింగ్ అయితే స్టార్ట్ అయితది కాబట్టి, మనం ఒక 1 అవర్ ముందే ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఓకేనా. 2 డిసెంబర్ 2025 రోజు బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ సంబంధించిన కౌన్సెలింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సెకండ్ ఫేజ్‌కి సంబంధించి ఏవైతే వేకేట్ సీట్స్ ఉన్నాయో, ఫేజ్ 1 కౌన్సెలింగ్ తర్వాత మిగిలిన సీట్స్ అన్ని కూడా ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ లోపల ఫిల్ చేయడం అయితే జరుగుతాదన్నట్టు. సో, ఇట్ ఈస్ ఎ కంటిన్యూయేషన్ ఆఫ్ నోటిఫికేషన్. సో, మనకి అడ్మిషన్ నోటిఫికేషన్‌కి అండ్ ఫేజ్ 1 కౌన్సెలింగ్‌కి సో, ఇది కంటిన్యూయేషన్ నోటిఫికేషన్ అన్నట్టు. అండ్ అన్ని అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సులు ఏవైతే ఉన్నాయో ఓకేనా. అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ లోపల ఏవైతే వేకేట్ సీట్స్ ఉన్నాయో వాళ్ళ ఆ సీట్స్ అన్నిటిని మనకు ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ లోపల ఫిల్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, మనకి సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ అనేది యాస్ వి డిస్కస్డ్ 2 డిసెంబర్ 2025 10 పీఎం నుండి కండక్ట్ చేయడం అయితే జరుగుతాదన్నట్టు. ఓకేనా. ఆల్రెడీ ఎవరైతే ప్రీవియస్‌గా నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నిమ్స్ హైదరాబాద్ లోపల బీఎస్సీ ఏహెచ్ఎస్‌కి అప్లికేషన్ పెట్టుకున్నారో ఓకేనా. బీఎస్సీ ఏహెచ్ఎస్‌కి ఎవరైతే నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోపల అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ కౌన్సెలింగ్ లోపల పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అయితారన్నట్టు. ఓకేనా. ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది కదా అంటే, మీరు అప్లికేషన్ చేసుకొని పెట్టుకొని ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. ఆల్రెడీ బీఎస్సీ ఏహెచ్ఎస్‌కి నిమ్స్ లోపల అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు ఎలిజిబుల్. అండ్ సెకండ్ థింగ్ ఏంది కదంటే, ఒక్కొక్క కోర్స్ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఎవరెవరు ఎలిజిబుల్ అనేది కూడా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ నేను మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మనకేందంటే కోర్స్ నేమ్స్ ఇచ్చిర్రు. అండ్ దాంతో పాటుగా ఏ కోర్స్ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ ఉన్నాయనేది ఇచ్చిర్రు. అండ్ ఏ కేటగిరీ వాళ్ళకి వేకేట్ ఉన్నాయనేది ఇచ్చిర్రు. కోర్స్ నేమ్ ఇచ్చిర్రు. నంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ ఇచ్చిర్రు. అండ్ దాంతో పాటుగా ఏ కేటగిరీ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ ఉన్నాయనేది కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రన్నట్టు. సో, మనం దీన్ని బేస్ చేసుకొని మనమైతే కౌన్సెలింగ్‌కెళ్ళే ముందు మనకు ఎలిజిబిలిటీ ఉందా? మన కేటగిరీలో అసలు సీట్లు ఉన్నాయా? అండ్ ఎంత ర్యాంక్ ఉన్నోళ్ళని వీళ్ళు కౌన్సెలింగ్‌కి రమ్మన్నారు అనేది చూసుకొని ఎళ్ళాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, ఎంత ర్యాంక్ ఉన్నోళ్ళు ఎలిజిబుల్ అనేది కూడా నేను చెప్తా. బిఫోర్ థట్ మీరిక్కడ చూసుకుంటే మనకి ఎక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఏ కోర్స్‌లో అయినా ఉన్నాయి అంటే అవి బీఎస్సీ డయాలసిస్ టెక్నాలజీ లోపలనే. బీఎస్సీ డయాలసిస్ టెక్నాలజీ లోపల ఎక్కువ నంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ అయితే ఉండడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకుంటే నేమ్ ఆఫ్ ద కోర్స్ ఓకేనా. ఇక్కడ మనం చూసుకుంటే నేమ్ ఆఫ్ ద కోర్స్ ఇది. ఇక్కడ మనకి అనస్థీషియా అని చెప్పి మెన్షన్ చేసిర్రు. సో, ఈ అనస్థీషియా లోపల మరి ఎన్ని నంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ ఉన్నాయి అనంటే 2 వేకేట్ సీట్స్ ఉన్నాయి. ఒకటేమో ఎస్సీ కేటగిరీ 2లో ఉంది. ఒకటేమో బీసీఏ కేటగిరీలో ఉంది. 2 నంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ ఉన్నాయి. సో, ఒకవేళ మీరు కౌన్సెలింగ్‌కి అటెండ్ అయిదాం అనుకుంటే మీ కేటగిరీ ఏందని చూసుకోర్రి. మీరు బీసీఏ అయిందనుకో అనస్థీషియాలో సీట్ ఉంది. ఓకే. అటెండ్ కావచ్చు. ఓకేనా. మీరు అనుకున్న కాలేజ్ లోపల లైక్ మీరనుకున్న కోర్స్ లోపల సీట్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. అనస్థీషియా అనుకుంటున్నావు. అనస్థీషియాలో సీట్ ఉందా లేదా చూసుకొనెళ్తే బెస్ట్. ఓకేనా. అండ్ ఇంకోటి కార్డియోవాస్కులర్ టెక్నాలజీ లోపల ఓసీ అంటే ఇది ఓపెన్ కాంపిటీషన్. అందరూ ఎలిజిబులే ఓసీకి. ఒక సీట్ ఉంది. అండ్ న్యూరో సైన్స్ టెక్నాలజీ లోపల ఒక సీట్ ఉంది. అండ్ బీసీడీలా మనకి ఎస్టీ లోపల ఉంది న్యూరో సైన్స్ లోపల. అండ్ రేడియాలజీ లోపల బీసీడీలో ఒక సీట్ ఉంది. అండ్ బీసీఏ లోపల ఒక సీట్ అయితే ఉందన్నట్టు. ఓకేనా. పర్ఫ్యూజన్ లోపల ఎస్సీ కేటగిరీ సబ్ గ్రూప్ ఏదైనా కూడా పర్ఫ్యూజన్ లోపల ఒక సీట్ అయితే ఉంది. అండ్ డయాలసిస్ విషయానికొస్తే ఎక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయన్నాం కదా.
ఓసీ లోపల 2 సీట్లున్నాయి. ఓసీ లోపల అందరూ గూడా ఎలిజిబులే. అన్ని కేటగిరీ వాళ్ళు ఎలిజిబులే. మెరిట్ ప్రకారం తీసుకుంటారన్నట్టు. అండ్ ఎస్సీ లోపల 2 సీట్లున్నాయి. అండ్ ఎస్సీ గ్రూప్ 2 లోపల 2 ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 3 లోపల ఒకటుంది. అండ్ ఎస్టీ లోపల 2 ఉన్నాయి. బీసీఏలో 1, బీసీబీలో 1, బీసీడీలా 1 అండ్ బీసీఏఆర్‌డీలో ఒకటైతే ఉందన్నట్టు. ఓకేనా? డయాలసిస్ విషయానికొస్తే. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ లోపల ఓపెన్‌ల 2 సీట్లున్నాయి. ఎస్సీ కేటగిరీ 3లా ఒక సీటుంది. ఎస్సీ కేటగిరీ 2లో ఒక సీటుంది. బీసీఏ లోపల ఒక సీటుంది. సో, ఇది ల్యాబ్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీకి సంబంధించి. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఎమర్జెన్సీ అండ్ ట్రామా కేర్ లోపల బీసీఏకి ఒక సీటుంది. ఓసీకి 2 సీట్లున్నాయన్నట్టు. సో, ఇవి సీట్స్‌కి సంబంధించి. ఓకేనా. సో, మనకిక్కడ చూసుకుంటే ట్రాన్స్‌ఫ్యూషన్ మెడిసిన్ లోపల 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఒకటేమో బీసీ సబ్ గ్రూప్ బీసీఏ, బీసీ, ఎవరైనా ఎలిజిబుల్ అయితారన్నట్టు. ఓకేనా. సబ్ గ్రూప్ మెరిట్ ప్రకారం తీసుకుంటారు. అండ్ ఎస్సీ లోపల మనకి నంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ అనేది ఒకటున్నాయి ట్రాన్స్‌ఫ్యూషన్ లోపల. సో, దీస్ ఆర్ ద నంబర్ ఆఫ్ సీట్స్ వేకేట్ సీట్స్ ఏ కోర్స్ లోపల ఎన్నున్నాయని చెప్పి. సో, ఒకవేళ మీరు కౌన్సెలింగ్‌కి అటెండ్ అయిదాం అనుకున్నారనుకో నిమ్స్‌కి సంబంధించి. ఫస్ట్‌లీ వాట్ యూ హావ్ టు డూ ఈస్ మీ మీకు ఏ కోర్స్ ఇష్టం అనేది మీకు ఏ కోర్స్ ఇష్టం అనేది కావాలి ఫస్ట్. ఓకేనా. సో, మీకు ఏ కోర్స్ ఇష్టం? అనస్థీషియా అనుకున్నావనుకో. ఈ అనస్థీషియా లోపల మరి ఎన్ని సీట్లు ఉన్నాయని చూసుకోవాలి నువ్వు. ఓకేనా. ఎన్ని సీట్లున్నాయి? మీ కేటగిరీ చూసుకోవాలి. ఫస్టు మీకు ఏ కోర్స్ కావాలనేది ఒక క్లారిటీ ఉండాలి. దెన్ దాని తర్వాత మీ కేటగిరీ ఏంటిది అనేది మీకు తెలుసు గదా! సో, మీరేం జేయాల్సి ఉంటదంటే మీరు అనుకున్న కోర్స్ లోపల మీ కేటగిరీ లోపల సీట్లున్నాయా లేదా చూసుకోవాలి మీరు. సపోజ్ నేనేమంటున్నా అంటే బీసీ-డి అంటున్నాననుకో సపోజ్ బీసీ-డి కేటగిరీ మీది మీకు ఏ కోర్స్ కావాలి? అనస్థీషియా కావాలి అని అనుకున్నామనుకో. నేనేం జెప్తా గదా! అంటే ఇక్కడ ఈ లిస్ట్‌లో చూసుకోవాలి. బీసీ-డి లోపల అనస్థీషియాకి సీట్లున్నాయా అని జెప్పి. సో, ఇక్కడ మీకో క్లారిటీ వస్తది. ఓకేనా. అనస్థీషియా లోపల సీట్లున్నాయా మరి బీసీ-డి కంటే? లెవ్వు. ఓకే. దెన్ ఏం జేస్తావు? వేరే బీసీడీలో ఎక్కడ సీటుందో జూసుకోవాలి. ఒక్క సీటుంది రేడియాలజీ లోపల. తర్వాత బీసీడీలో ఎక్కడ సీటుందనేది చూసుకోవాలి. ఎక్కడ సీటుంది? డయాలిసిస్‌ల ఒక్క సీటుంది. ఓకేనా. తర్వాత మనకెక్కడ సీటుంది అనంటే ఇక్కడ సబ్ కేటగిరీ లోపల ట్రాన్స్‌ఫ్యూషన్ లోపల ఒకదానికి కూడా మనం ఎలిజిబుల్ అయితాం అన్నట్టు. ఓకేనా. 3 సీట్లున్నాయి. బీసీడీ లోపల 3 సీట్లున్నాయన్నట్టు. డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ లోపల రేడియాలజీ లోపల, ట్రాన్స్‌ఫ్యూషన్ మెడిసిన్ లోపల, డయాలిసిస్ లోపల. అండ్ దెన్ దాని తర్వాత ఏం జేస్తావు గదా! అంటే ఓపెన్‌లో ఎన్ని సీట్లున్నాయి జూసుకో. ఓకేనా. ఓపెన్‌లో ఎన్ని సీట్లున్నాయి? ఇక్కడ మనకి ఓపెన్‌ల కార్డియోవాస్కులర్ టెక్నాలజీ లోపల ఒకటుంది. ఓపెన్‌ల కార్డియోవాస్కులర్ టెక్నాలజీ లోపల ఒకటుంది. అండ్ ఇక్కడ మనకి డయాలిసిస్ లోపల 2 ఉన్నాయి. 3 సీట్లున్నాయి. అండ్ దెన్ దాని తర్వాత మనకు ఓసీ 2 సీట్లు ఎంఎల్‌టీ లోపలున్నాయి. ఓకేనా. తర్వాత 2 సీట్లు ఎమర్జెన్సీ అండ్ ట్రామా కేర్ లోపలున్నాయన్నట్టు. ఓకేనా. ఎమర్జెన్సీ ట్రామా కేర్‌ల 2 సీట్లున్నాయి. సో, ఇక్కడ మనం చూసుకుంటే 2, 4, 6, 7 సీట్స్ అయితే ఉన్నాయన్నట్టు ఓపెన్‌ల. ఓకేనా. సో, మొత్తం ఎన్ని 10 సీట్లున్నాయి. బీసీడీకి మొత్తం 10 సీట్లున్నాయన్నట్టు. లైక్ బీసీడీకి 3 సీట్స్ ఉన్నాయి. ఓపెన్ లోపల 7 సీట్స్ ఉన్నాయి. ఈ ఓపెన్‌లో ఎవరికి మంచి ర్యాంక్ ఉంటే వాళ్ళకొస్తదన్నట్టు సీటు. నేనేం చెప్తానంటే ఇఫ్ యూ ఆర్ థింకింగ్ టు అటెండ్ ద కౌన్సెలింగ్ మీరు కౌన్సెలింగ్‌కి అటెండ్ అయిదాం అనుకుంటే మాత్రం, ఇక్కడ మీరు ఎన్ని నంబర్ ఆఫ్ సీట్లున్నాయనేది జూసుకోరి ఫస్ట్. దెన్ దాని తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది గూడా జూసుకోరి. ఇప్పుడు మనకేంది గదా! అంటే సెకండ్ ఫేజ్‌కి ఎవరెవరు ఎలిజిబుల్ అని జెప్పి మనకిక్కడ కేటగిరీ వైస్ మెరిట్ ర్యాంక్ ప్రకారం ఇచ్చిరన్నట్టు. ఓసీ వాళ్ళు మీది ఏ కేటగిరీ అయినా గూడా ఓసీ లోపల మీరు పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే మాత్రం మనకి ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయంటే 7 సీట్స్ ఉన్నాయి మనకి ఓసీ లోపల. ఓకేనా. ఆల్మోస్ట్ ఓసీ లోపల మనకెన్ని సీట్లున్నాయి? 7 సీట్స్ ఉన్నాయి. 300 ర్యాంక్ ఉన్న ప్రతి ఒక్కరు గూడా కౌన్సెలింగ్‌కి ఎళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, 300 వరకి ర్యాంక్ ఉన్న ప్రతి ఒక్కరు గూడా ఓసీ కేటగిరీ లోపల సీట్ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. సో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సోషల్ స్టేటస్ మీరు కౌన్సెలింగ్‌కి అటెండ్ గావచ్చు. ఇఫ్ యువర్ ర్యాంక్ ఈస్ లెస్ థాన్ 300 ఆర్ అంతకన్నా తక్కువుండాలి. ఓకేనా. సో, దానికంటే ముందు ఎన్ని నంబర్ ఆఫ్ సీట్లున్నాయి జూసుకోరి. 7 సీట్లున్నాయి. 7 సీట్స్ ఉన్నాయి. మీ ర్యాంక్ 300 కన్నా తక్కువుంది అంటే యూ ఆర్ ఎలిజిబుల్. మీరు అంటే లైక్ చూసుకొనెళ్తే బెస్ట్. ఓకేనా. మీరు అనుకున్న కోర్స్ లోపల ఉందా లేదా అనేది గూడా మనకు గావాలి గదా! సీట్లు ఎన్నున్నాయనేది గావాలి. ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది గావాలి. ఎలిజిబిలిటీ ఉంది అన్నప్పుడు యూ హావ్ టు చెక్ ఎన్ని నంబర్ ఆఫ్ సీట్లున్నాయి. 7 ఉన్నాయి. 7 ఏ కోర్స్‌లలో ఉన్నాయి అనంటే అనస్థీషియాలో లేవు. రేడియాలజీ లోపలున్నాయి. ఓకేనా. ఎమర్జెన్సీ లోపల ఉన్నాయి. మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ లోపలున్నాయి. ఓకేనా.
అండ్ ఇట్లా చూసుకొని ఎళ్తే ఏమైతది కదా అంటే మీకు క్లారిటీ అనేది ఉంటది. ఏ కేటగిరీ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ సీట్లున్నాయి. ఓపెన్ లోపల మనకు సీట్ వస్తదా? రాదా? అనేది ఒక క్లారిటీ అయితే ఉంటన్నట్టు. సో, నేనేం చెప్తా కదా అంటే యూ హావ్ టు చెక్ యువర్ ర్యాంక్. ఓకేనా? సో, మీకు ఆ ర్యాంక్ అనేది ఎలిజిబిలిటీ ఉందా లేదా చూసుకోరి. బీసీఏ వాళ్ళు 911 అండ్ అంతకన్నా తక్కువున్నోళ్ళు ఎలిజిబుల్ బీసీఏ లోపల. అండ్ బీసీబీ లోపల 392 ర్యాంక్ ఆర్ అంతకన్నా తక్కువున్నోళ్ళు ఎలిజిబుల్. బీసీడీ లోపల 450 ఆర్ అంతకన్నా తక్కువున్నోళ్ళు ఎలిజిబుల్. ఎస్సీ కేటగిరీ 2 లోపల 548 ర్యాంక్ ఆర్ అంతకన్నా తక్కువున్నోళ్ళు ఎలిజిబుల్. ఎస్సీ కేటగిరీ 3 లోపల మనకి 587 ఆర్ అంతకన్నా తక్కువున్నోళ్ళు ఎలిజిబుల్ అయితారన్నట్టు. ఎస్టీ లోపల 910 ఆర్ అంతకన్నా తక్కువున్నోళ్ళు ఎలిజిబుల్ అయితారన్నట్టు. సో, మెరిట్ లిస్ట్ ఉంది గదా! సో, దీనొక స్క్రీన్‌షాట్ తీసుకోవాలి మీరు. దీనొక స్క్రీన్‌షాట్ తీసుకొని ఏం చేస్తారు అంటే మెరిట్ లిస్ట్ ఉంటది గదా మనకి. ఈ మెరిట్ లిస్ట్ లోపల మీ మెరిట్ పొజిషన్ ఎంతుంది చూసుకోరి. మీరు ఓపెన్‌లో పార్టిసిపేట్ చేద్దామనుకుంటే, మీకు ఓపెన్ లోపల సీట్ రావాలనుకుంటే 300 ర్యాంక్ ఆర్ అంతకన్నా తక్కువున్నప్పుడు మాత్రమే మీకు ఓపెన్‌ల సీట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. బీసీఏలో ట్రై చేద్దామనుకుంటే మీకు 911 ఆర్ అంతకన్నా తక్కువ. బీసీబీల 392 ఆర్ అంతకన్నా తక్కువ. మీ కేటగిరీలో రావాలంటే ఈ క్రైటీరియా అనేది ఉండాలి. ఓకేనా? కేటగిరీలో రావాలంటే ఈ క్రైటీరియా ఉండాలి. ఓపెన్‌లో ట్రై చేద్దాం అనుకుంటే 300 ఆర్ అంతకన్నా తక్కువ మెరిట్ పొజిషన్ ఉంటే యూ కెన్ అటెండ్ ద కౌన్సెలింగ్. ఓకేనా? కౌన్సెలింగ్ అటెండ్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటది. సో, అటెండ్ అయినంక సీట్లొత్తయా అంటే మరి మొత్తం మనకు 28 సీట్స్ ఉన్నాయి. ఈ 28 సీట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కేటగరీస్ లోపలున్నాయి. కాబట్టి ఓసీలో 7 సీట్స్ ఉన్నాయి. సో, ఎవరికొస్తది, ఎవరికి రాదు అనేది అంతా కూడా ఏందంటే కాంపిటీషన్ మీద డిపెండ్ అయి ఉంటదన్నట్టు. సో, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు అటెండ్ మీరు అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. సో, వెళ్తా బ్రో ఒక రోజుతోటేముంది చూసొస్తా అని అనుకుంటే యూ కెన్ అటెండ్ ద కౌన్సెలింగ్. మనకెక్కడ ఉంటది కౌన్సెలింగ్ అంటే లెర్నింగ్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, ఓల్డ్ ఓపీడీ బ్లాక్, నిమ్స్. ఓకేనా? మనకు ఎక్కడైతది ఆ కౌన్సెలింగ్ అంటే లెర్నింగ్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, ఓల్డ్ ఓపీడీ బ్లాక్, నిమ్స్ లోపల మనకి కౌన్సెలింగ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతాదన్నట్టు. సో, మీరు కౌన్సెలింగ్ లెటర్ తోటి అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ తోటి అటెండ్ అయితే బెస్ట్ అన్నట్టు. సో, ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ మీ దగ్గర ఉంటది. ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకున్నప్పుడు మీకిస్తారు ఆ ప్రింట్. ఆ ప్రింట్ తీసుకొని ఎళ్ళినా పర్లేదు. లేదు అంటే కౌన్సెలింగ్ లెటర్స్ ఉంటాయి గదా! ఈ కౌన్సెలింగ్ లెటర్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లాగిన్ అయ్యి. కౌన్సెలింగ్ లెటర్ డౌన్‌లోడ్ కాకపోతే అప్లికేషన్ ఫార్మ్‌ని పట్టుకొని ఎళ్ళండి. పెద్ద ప్రాబ్లమ్ ఏం గాదు. ఓకేనా? సో, అన్ని డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సి ఉంటది. అండ్ దాంతో పాటు ఒక రూ. 25,000 అయితే మనం తీసుకెళ్లాల్సి ఉంటది. ఒకవేళ మీకు సీట్ వచ్చిందనుకో మనం ఆ రూ. 25,000 అనేది పే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇమ్మీడియేట్‌గా మనం అయితే పే చేయాల్సి ఉంటది. ఆ ఫీని వాళ్ళు అడ్మిషన్ ఆహ్, లైక్ అడ్మిషన్ కన్ఫర్మేషన్ కోసం ట్యూషన్ ఫీ లాగా అప్పుడే కన్వర్ట్ చేస్తారన్నట్టు. ఓకేనా? అండ్ 9:30 ఆర్ అంతకంటే ముందు మనకు ఈ కౌన్సెలింగ్ దగ్గర ఉండేలాగా చూసుకోరి. ఓకేనా? సో, ఎందుకంటే మన దగ్గర సైన్ అనేది తీసుకుంటారన్నట్టు. సో, సైన్ అనేది తీసుకొని వాళ్ళు లోపలికి పంపడం అయితే జరుగుతది. కాబట్టి 9కి ఉండేలాగా ప్లాన్ చేసుకోరి. 10కి కౌన్సెలింగ్ స్టార్ట్ అయితది కాబట్టి 9కి ఉండేలాగా ప్లాన్ చేసుకుంటే బెస్ట్ అన్నట్టు. ఓకేనా? అండ్ వెన్ కమ్స్ టు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ విషయానికొస్తే మనకి తెలంగాణ ఎబ్సెట్ 2025 ర్యాంక్ కార్డ్, దాని తర్వాత ఆహ్, 10థ్ క్లాస్‌ది మెమో, తర్వాత ఇంటర్మీడియేట్ మెమో, బ్రిడ్జ్ కోర్స్ ఏదైనా ఉంటే బ్రిడ్జ్ కోర్సు అండ్ టీసీ ఇంటర్మీడియేట్‌కి సంబంధించి, దాని తర్వాత 6-12 బోనోఫైడ్స్, సోషల్ స్టేటస్ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ దాని తర్వాత ఒకవేళ మీరు ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అయ్యారనుకో, ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అయితే రిలీవింగ్ లెటర్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటది. అండ్ ఈ బాండ్స్ ఇప్పుడేం అవసరం లేదు. తర్వాత సబ్మిట్ చేసినా కూడా ఏం కాదన్నట్టు. ఓకేనా? బాండ్స్ అవేం అవసరం లేదు. ఇఫ్ యూ ఆర్ పీహెచ్ క్యాండిడేట్ సో, మీకు పీహెచ్ క్యాండిడేట్ అయితే ఆ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటది. ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా క్యారీ చేయాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా క్యారీ చేయాల్సి ఉంటది. ఫీజు 25,000 ఉంటది కదా! ఈ రూ. 25,000 ఫీ అనేది మనం క్యారీ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? అన్ని సర్టిఫికేట్‌లు సబ్మిట్ చేస్తే మనకు పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఏమన్నా 1, 2 డాక్యుమెంట్స్ మిస్ అయినా కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే మనకు టైం అయితే ఇస్తారన్నట్టు. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. నేను ఏం చెప్తా కదా! అంటే ఇఫ్ యూ వాంట్ టు అటెండ్ మీరు మెయిన్‌గా చూసుకోవాల్సిందేంటంటే ఎలిజిబిలిటీ ఉందా? లేదా? అని చెప్పి చూసుకోవాలి. ఓకేనా? ఎలిజిబిలిటీ ఉంది అనంటే సీట్లు చూసుకోరి. ఫస్ట్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోరి. తర్వాత ఎన్ని నంబర్ ఆఫ్ సీట్లు ఉన్నాయని చెప్పి చెక్ చేసుకోరి. మనకు సీట్ వస్తదా? లేదా? అని చెప్పి చూసుకోరి. ఒకవేళ మీరు అనుకున్న కోర్స్ రాకపోతే ఆల్టర్‌నేటివ్ లోపల ఇంకొక కోర్స్ ఏదైనా ఉందా? అని కూడా చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఎక్కువ నంబర్ ఆఫ్ పీపుల్ వస్తారు. ఓకేనా? ఎక్కువ నంబర్ ఆఫ్ పీపుల్ వస్తారు. కాబట్టి ఏందంటే చాలా మందిని పిలిచిర్రు. ఇక్కడ మీరు చూసుకుంటే అప్ టు 910 ర్యాంక్ అంటే చాలా మంది అన్నట్టు ఇక్కడ. సో, మేబీ వాళ్ళు వేరే కోర్స్‌లో జాయిన్ అయితే రారు.
జాయిన్ కాకపోతే వస్తాం. అట్లాంటి సిట్యుయేషన్‌లో ఏందంటే కాంపిటీషన్ అనేది ఎక్కువుంటది కాబట్టి, సో, ఒక కోర్స్ కాకపోతే ఇంకొక కోర్సు చూజ్ చేసుకొని జాయిన్ అయ్యేలాగా ముందే ప్లాన్ చేసుకొని ఎళ్తే బెస్ట్. ఓకేనా. అక్కడి దాకా ఎళ్తున్నాం గదా! సో, ఇవన్నీ చూసుకొనెళ్తే మనకు టైం సేవ్ అయితది. ఒక కోర్స్ కాకపోతే ఒక కోర్స్‌లో జాయిన్ అయినామనే ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, లేదు బ్రో సీట్లు లేవు గదా! పోయి ఏం జేయాలి అనుకుంటే లైట్ తీసుకోరు. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.